గల్లీలో చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ. చంద్రబాబుకి ఈ డైలాగ్కి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఉంది. అమరావతిలో చేసిన పెళ్ళే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. చేసిన శంకుస్థాపనలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. చేసిన రిబ్బన్ కటింగులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. కట్టిన బిల్డింగులే మళ్ళీ మళ్ళీ కడుతున్నారు. తెచ్చిన అప్పులే మళ్ళీ మళ్ళీ తెస్తున్నారు. ఇచ్చిన సంస్థలకే కాంట్రాక్టులు మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు. కుదుర్చుకున్న కాంట్రాక్టు ధరలను మళ్ళీ మళ్ళీ పెంచేస్తున్నారు. రైతులకు చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. ఆఖరికి అసెంబ్లీలో చేసిన తీర్మానాలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటే ఇదే. ఈరోజు అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ మరోసారి తీర్మానం చేశారు. అసలు అమరావతి రాజధాని అన్న అంశాన్ని ఎవరు వ్యతిరేకించారు? ఎవ్వరూ వ్యతిరేకించకపోయినా తీర్మానం ఎందుకు పెట్టారు? అసలు ఇప్పటికెప్పుడు తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? గతంలో చేసిన తీర్మానం ఏమైపోయినట్టు? మండలిలో చర్చ పెట్టకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేస్తే అది చెల్లుతుందా? మండలిలో చర్చించడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం వెతికే ముందు మీకు విషయం చెప్పాలి. అమరావతిలో రెండో విడత భూ సమీకరణ జరుగుతోంది. దాదాపు 20,000 ఎకరాలని మనకు తెలుసు. మొదటి దశకే దిక్కులేదు, ఇప్పుడు రెండోదా అని బాబుకు ఓటేసిన మొహంతో ఆశ్చర్యంగా ప్రశ్నించకండి. మీకు నాకు చంద్రబాబు చెప్పిన విషయాన్నే ఇప్పుడు నేను చెబుతున్నాను. కానీ మొదటి విడత రైతులకే న్యాయం చేయలేదు. ఇప్పుడు రెండో దశలో భూములిచ్చే రైతులకు బాబు న్యాయం చేస్తాడంటే నమ్మేదెలా అని రైతులు ఆలోచించడం మొదలుపెట్టారు. భూములు ఇవ్వకుండా వెనక్కి వెళుతున్నారు. వాళ్లను నమ్మించాలి, వంచాలి అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ అమరావతి తీర్మానం. మీకు ఇంకో విషయం చెప్పాలి. రెండో దశ భూ సమీకరణ కేవలం 20,000 ఎకరాలే అనుకుంటున్నారేమో, కానే కాదు. బాబుగారి భూదాహం 1,70,000 ఎకరాలట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, రామోజీరావు గారి ఆత్మ. అర్థం కాలేదా? ఈనాడు దినపత్రిక. అంటే అమరావతిలో బాబుగారి భూదాహం 2,30,000 ఎకరాలకు చేరుకుందన్నమాట. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అసలు తీర్మానం సందర్భంగా వీళ్ళు చర్చించాల్సింది ఏంటి, చర్చించింది ఏంటి? దీనిపై ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలి దశ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 2. 2015లో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా వారి బతుకులతో ఆడుకుంటున్న విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 3. కొందరికి శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రిటర్నబుల్ ప్లాట్స్ విసిరికొట్టిన విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 4. మీరు చేసిన మోసాన్ని, చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక రైతుల గుండెలు ఆగిపోతున్న విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 5. ఇంటర్నేషనల్ క్యాపిటల్ ముసుగులో అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి 1,000 కోట్ల ప్రజాధనం దోచేస్తున్న విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 6. తాత్కాలిక సచివాలయ భవనాలకే చదరపు అడుగుకు 19,000 తగలబెట్టిన విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 7. శాశ్వత భవనాల ముసుగులో చదరపు అడుగు 12,700 అంటూ 1,000 కోట్లు దోచేస్తున్న విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 8. శాశ్వత భవనాల్లో కరెంటు, ప్లంబింగ్, లిఫ్టులకు 2,316 కోట్లు అదనంగా తగలబెడుతున్న విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 9. పిచ్చి మొక్కలు పీకడానికి, నీళ్లు ఎత్తి పోయడానికి 3 నుంచి 4,000 కోట్లు తగలేస్తున్న విషయంపై ఎందుకు చర్చించలేదు? క్వశ్చన్ నెంబర్ 10. ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంట్ ఖర్చు కాకుండానే 47,000 కోట్లు అప్పుల్లో ముంచేసిన విషయంపై ఎందుకు చర్చించలేదు? అసలు చర్చించాల్సిన పాయింట్స్ ఏంటి? వీళ్ళు చర్చించిన అంశాలేంటి? దీనిపైన మంత్రి నారాయణ గారు ఒక క్లారిటీ, అంటే చర్చించిన అంశాలేంటో, అసెంబ్లీలో మాట్లాడిన అంశాలేంటో వాటి గురించి మాట్లాడుకుందాం. మంత్రి నారాయణ గారు ఒక విషయం చెప్పారు. ఇది సస్టైనబుల్ సెల్ఫ్ ఫినాన్స్ క్యాపిటల్ అని. అంటే సొంతంగా తనకు తానుగా ₹1 అప్పు లేకుండా నిర్మాణం పూర్తి చేసుకునేటటువంటి అద్భుతమైన ఆలోచన విధానం అని చెప్తున్నారు. మరి 47,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేశారు? కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీరు చెప్పే లెక్కల ప్రకారమే అర్థమవుతోంది కదా. ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనంటే ఆయన దగ్గర సమాధానం ఉంది. అయ్యా, ప్రజల నుంచి ₹1 వసూలు చేయకుండానే సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అని మీరు అన్నారు కదా,
ప్రజలు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు, అప్పులు తీర్చాల్సిన అవసరం లేకుండా దానికదే నిర్మాణం జరుపుకుంటుంది కదా అని ప్రశ్నిస్తే ఆయన ఏమంటున్నారు? అదే సందర్భంలో 6,000 కోట్లు అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో ఎందుకు పెట్టారంటే ఆయన ఏమంటున్నారు? వీటన్నిటికీ వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సమాధానం క్లారిటీగా వినండి. అవసరమైతే పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి. వాటిపైన కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకసారి నారాయణ గారు బయట ప్లే చేయండి సార్. అమరావతి క్యాపిటల్ సిటీ ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్. అంటే దీనికి కావలసిన ఈ కన్స్ట్రక్షన్కి అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 100% జరిగేది అదే. అమరావతి క్యాపిటల్ సిటీలో అయ్యే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ 64,000 కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టం. అయితే ఎలా చేస్తారు మీరు అడగచ్చు. అమరావతి క్యాపిటల్ సిటీలో దాదాపు 6,203 ఎకరాలు యాక్చువల్గా మన సిఆర్డీకి మిగిలింది. అందులో దాదాపు 1,200-1,900 ఎకరాలు యాక్చువల్గా వివిధ ఆర్గనైజేషన్స్కి ఇవ్వబోతున్నాం. కొన్నిటికి ఇచ్చాము, కొన్నిటికి ఇవ్వబోతున్నాం. అవన్నీ భాగంగా సుమారుగా 4,000 ఎకరాల ల్యాండ్ యాక్చువల్గా డెవలప్డ్ ల్యాండ్, అంటే స్క్వేర్ యాడ్స్లో మిగిలిన ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని యాక్చువల్గా మార్కెట్ చేయటం వల్ల, ఆక్షనైజ్ అమ్మటం వల్ల, ఇలా రకరకాల మార్గాల్లో దాని నుంచి వచ్చే ఇన్కమ్తోనే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబోయేది. అయితే ఇప్పుడు హడ్కోలోని కొంత తీసుకుంటున్నాం 11,000 కోట్లు. అదేవిధంగా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి 5,000 crores తీసుకుంటున్నాం. ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకున్నాం. ఆల్రెడీ అన్ని శాంక్షన్ అయిపోయినాయి. దాదాపు 31,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈరోజు సెట్ అయింది. వాటితో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ల్యాండ్ రేటు పెరుగుతుందో, ల్యాండ్ రేటు పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అలా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టారు. బడ్జెట్లో పెట్టంగానే వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఇస్తున్నారు 6,000 కోట్లు అనుకుంటున్నారు. కాదండి, ఏదైతే హడ్కో కావచ్చు, అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే యొక్క లోన్లో నుంచి ఒక 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి ఇస్తారు. సిఆర్డీ ఖర్చు పెడుతుంది. ఎందుకంటే సిఆర్డీ అయినా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉండే సంస్థ. ఇట్ ఈజ్ అన్ అథారిటీ. ఏదైనా ప్రభుత్వం యొక్క దీంట్లో జరగాల్సిందే. అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఈ ఇయర్కి 6,000 కోట్లు మార్చేస్తామని పెట్టారు.